So hello all, welcome back to AK Cine Sixes. Hope everyone are doing good. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సో ఈరోజు మనం రివ్యూ చెప్పుకోబోయే సినిమా ఏంటంటే మిత్రమండలి స్టారింగ్ ప్రియదర్శి, రాగ్మయూర్, నిహారిక, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహ్రా, వెన్నెల కిషోర్, సత్య, విచ్ ఈజ్ డైరెక్టెడ్ బై విజయేందర్. సో ఈ సినిమా మీద నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ట్రైలర్ చూశాను, నాకేమనిపించలేదు. నాకు సింపుల్, నేను ఈ సినిమా నుంచి స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఏవి ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ వెళ్ళినందుకు కాసేపు నవ్వుకుంటే చాలు అనుకున్నా, అంతే. ఒక్క సీను 2 సీన్లో నవ్వునట్టున్నా, అంతే. 2 hours 18 minutes టార్చర్ ఇది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి? సినిమాలో అసలు మంచి టైమింగ్ ఉన్న కమెడియన్స్ ఎంతోమంది ఉన్నారండి, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. సినిమాలో యాక్ట్ చేసినట్టు నా రివ్యూ అయితే లేకుండా ఫటాఫట్ చెప్పేస్తా. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహ్రా, రాగ్మయూర్, వీళ్ళందరినీ పెట్టుకుని కూడా ఒక్క సీన్ నవ్వు తెప్పించలేకపోయారా? ఈ సినిమా బేసిక్ జర్నర్ ఏంటంటే సెన్స్లెస్ కామెడీ. మన అనుదీప్ చేసేది జాతిరత్నాలకి వర్కౌట్ అయింది, ప్రిన్స్కి నాకైతే వర్కౌట్ కాలేదు. సో జాతిరత్నాలకి ఎందుకు వర్కౌట్ అయింది అంటే ఆ చేసిన యాక్టర్స్ ముగ్గురు వాళ్ళ టైమింగ్తో ఆ కామెడీని కానీ జోక్స్ని పేలేలా చేశారు. బట్ ఈ సినిమాలో అసలు ఒక్క చోట ఒక్క జోకు, ఒక్క సీన్ కూడా పేలదు. నాకు చాలా రోజులు అనిపించింది, సినిమా ఇంటికి వెళ్ళిపోదాం అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. టెర్రిబుల్ ఎక్స్పీరియన్స్ అసలు. సో అంటే మ్యాక్సిమం ఒకటి 2 సీన్లు అండి నవ్వు వచ్చింది. కానీ నేను సత్యాగా నిజంగా గ్రేట్, ఎందుకంటే అసలు ఆయనకి అంటే నవ్వు తప్పించే సీన్ ఆయనకి రాయలేదు. అందులో కూడా కనిపించి మనకి ఎంతో కొంత కొంచెం నవ్వించగలిగాడు ఆయన ఒక్కడే. సో రిమైనింగ్ అంతా వెన్నెల కిషోర్ గారి ట్రాక్ కానీ అది కానీ అమ్మో హారిబుల్. సో నిహారిక అండ్ మన ఇన్స్టా రీల్స్ బాగా ఫేమస్ ఆవిడ. సో ఆవిడని హీరోయిన్గా దింపుదామని డిసైడ్ అయ్యారు. ఆవిడ ఎక్కడికి వచ్చి కూడా అవే రీల్స్ యాక్టింగ్ చేసింది తప్ప పెద్దగా ఏం చేయలేదు. అండ్ ఇంకా దర్శి అన్న కానీ విష్ణు ఓయ్ కానీ వీళ్ళందరూ మంచి యాక్టర్స్, అంటే వాళ్ళ పాటకాలు చేశారు తప్ప ఇప్పుడు ఒక కామెడీ సీన్ అనేది యాక్టింగ్ చేయగలుగుతారు, కానీ ఆ సీన్లో కంటెంట్ లేకుండా సీన్ పేలకుండా ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు చెప్పండి? ఎంత కామెడీ టైమింగ్ బాగున్న వాళ్ళైనా చేయగలిగేది ఏం లేదు అక్కడ. సో ఈ సినిమాతో అదే అయింది. బేసిక్గా జస్ట్ నా బేసిక్ ఒకటే ఎక్స్పెక్టేషన్, నాకు ఏం లేదండి. సినిమాలో కనీసం 50% నేను హ్యాపీగా నవ్వుకుని బయటకు వస్తే చాలని ఉద్దేశంతో మాత్రం వెళ్ళాను. ఓ స్టోరీ ఉండాలి, మంచి స్క్రీన్ ప్లే ఉండాలి, మంచి నేరేషన్ ఉండాలి, అయ్యి ఉండాలి, ఇవి ఉండాలి, నాకు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. సింపుల్, వెళ్ళామా నవ్వుకున్నామా వచ్చామా అన్నట్టే ఉండాలి అనుకున్నా. బట్ 2 సార్లు నవ్వుంటా మొత్తం సినిమాలో, అంతే. అంతకు మించి అస్సలు ఒక్క జోక్ పేల్ల, ఒక్క పంచ్ పేల్ల, ఒక్క టైమింగ్ పేల్ల. బ్రహ్మానందం గారి సాంగ్ తీసుకొచ్చారు. మా బాబోయ్, ఈ సినిమాకి కూడా నేను ఇంత ఇదిగా ఫీల్ అవుతాను, ఇంత ఇది అవుతాను అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. 2 hours 18 minutes టార్చర్. సో ఇప్పుడు కొంతమంది సినిమాని చంపేస్తున్నారు అది ఇది అంటారేమో, బట్ మీకు అంత ఇది ఉంటే మీరు వెళ్ళండి, టికెట్ కొనుక్కొని చూడండి. సో చూసి మీకేమనిపించిందో చెప్పండి. మా మాట అంటే ఎందుకంటే మీరు అన్న చెప్పేవాళ్ళని మా మాటలు ఎవరి మాటలు వినొద్దు. వెళ్ళండి, 150 or 200 ఎంతో టికెట్ కొనుక్కోండి, థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. సో మీరే తెలుసుకోండి ఎలా ఉందో. సో ఈ మూవీకి నా ఒపీనియన్ చెప్పాలంటే అసలు రేటింగ్ గీటింగ్ నేను మాట్లాడినాను, అసలు ప్యూర్లీ డక్ నాకైతే ఇది. సో దిస్ ఈజ్ మై రివ్యూ అబౌట్ మిత్రమండలి. సో మీరు చూస్తుంటే అసలు ఇంకోటి, ఈ సినిమాకి అసలు ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ చేయాలని ఆలోచన పడదండి, వాళ్ళకి నా పాదాభివందనం. ఇంత వరస్ట్కి ముందు రోజు వేస్తే ఫస్ట్ డే కూడా వచ్చే డబ్బులు కూడా రావు. అసలు ఎవరండి సలహాలు ఇచ్చేది? ఒక మిస్టర్ బచ్చన్కి వేశారు, అది అంతే అయింది. హరిహర వీరమల్లు వేశారు. అసలు ఎందుకు వేస్తున్నారు ఇలాంటి సినిమాలు ప్రీమియర్స్ అనేది నాకు అర్థం కాదు. సరే ఎవరైనా ఏం చేసేదేముంది. అన్బేరబుల్.
సో దిస్ ఈజ్ అవర్ ఒపీనియన్. సో మీరు కానీ చూస్తుంటే మీకు అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. మీకు కనుక నా ఒపీనియన్ నచ్చకపోయినా కూడా ఎందుకు నచ్చలేదు, మీకు ఎంత సినిమా నచ్చిందో మా కామెంట్లో చెప్పండి. సో సో దిస్ ఈజ్ ఫర్ మిత్రమండలి. ఇంకా రాబోయే సినిమాకు కూడా అన్ని సినిమాకి మన ఛానల్లో రివ్యూస్ అయితే వచ్చేస్తాయి. సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఏకే సినీ సిక్సెస్. దిస్ ఈజ్ చైతన్య సైనింగ్ ఆఫ్ టీమ్ ఏకే సినీ సిక్సెస్. బాయ్.